నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. మీకు పన్నీర్ అంటే ఇష్టమా? బాగా లాగించేస్తున్నారా? రోజు చక్కగా వీటిని ఎంజాయ్ చేస్తున్నారా? అయితే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అందరూ భావిస్తారు, ఎంతో ఇష్టంగా తింటారు. అయితే శాకాహారులకి ప్రోటీన్ చాలా ప్రధానం. రోజు మనం తినే ఆ తెల్లటి మృదువైన ముక్క ఆరోగ్యానికి ఎంతో మంచిదని నమ్ముతాం. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ముందుకొస్తోంది. మీరు కొనుగోలు చేస్తున్న పన్నీర్ నిజంగా స్వచ్ఛమా కాదా? మీకు తెలియకుండా ప్రమాదాన్ని తినేస్తున్నారా? ఇప్పటి మార్కెట్లో పన్నీర్కి డిమాండ్ పెరిగింది, లాభం కోసం పోటీ పెరిగింది, దాంతోపాటు కల్తీ అనే మాయా ప్రపంచం కూడా పెరిగింది. ఇది కేవలం ఒక చిన్న సమస్య కాదు, ఇది ఒక పెద్ద హెచ్చరిక. పనీర్ తయారీలో కలిపే కల్తీ పదార్థాలు మనకి కనిపించవు, కానీ మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మొదటగా దీనికి ఉపయోగించే పిండి అంటే స్టార్చ్ బరువు పెరగడానికి, అలాగే దృఢత్వం పెంచడానికి మైదా లేదా ఇతర పిండి పదార్థాలని కలుపుతున్నారు. దీంతో ఏమవుతుంది? పోషక విలువలు తగ్గిపోతాయి, జీర్ణ సమస్యలు మొదలవుతాయి. మీరు ప్రోటీన్ తింటున్నానని భావిస్తారు, కానీ వాస్తవానికి మీరు తింటున్నది పిండి. ఇక తర్వాత మరింత ప్రమాదకరమైనది డిటర్జెంట్లు మరియు సింథటిక్ పాలు. అవును, మీరు వినేది నిజమే. కొన్ని అక్రమ యూనిట్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కోసం డిటర్జెంట్లు, కెమికల్స్ కలిపి నకిలీ పాలు తయారు చేస్తారు. ఆ పాలను పన్నీర్గా మార్చి మార్కెట్లోకి పంపిస్తారు. దీంతో వచ్చే ప్రమాదం కడుపు నొప్పి, వాంతులు, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం. ఇది ఒక సాధారణ సమస్య కాదు, దీర్ఘకాలికంగా శరీరానికి నష్టం కలిగించే విషం. ఇంకా ఒక సైలెంట్ డేంజర్, దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అది యూరియా. పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లు చూపించడానికి యూరియా కలుపుతున్నారు. దీని ప్రభావం మెల్లగా కానీ తీవ్రంగా మీ కిడ్నీలపై పడుతుంది. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడితో ఆగదు. వెజిటబుల్ నూనెలు మరియు చౌకైన కొవ్వులు, పాల కొవ్వుకు బదులుగా చౌకైన నూనెల్ని కలుపుతున్నారు. ఇది తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. మీరు ఆరోగ్యంగా తింటున్నానని అనుకుంటారు, కానీ మీ గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంకా రంగులు మరియు రసాయనాలు, వీటి విషయానికి వస్తే పన్నీరు తెల్లగా ఆకర్షణీయంగా కనిపించాలంటే అనుమతించని కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. దీంతో చర్మ సమస్యలు, అలర్జీలు, మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న: స్టాప్ ఈటింగ్ దిస్ పన్నీర్. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది ఒక అవసరం. మీరు తింటున్నది నిజంగా సురక్షితమా లేదా ప్రమాదమా? ఇప్పుడు వాస్తవం బయటపడుతుంది. అడల్టరేటెడ్ పనీర్ ఎక్స్పోజ్డ్. ల్యాబ్ టెస్ట్లు, ఆహార భద్రతా సంస్థల రిపోర్ట్లు చూపిస్తున్నాయి, మార్కెట్లో ఉన్న పనీర్లో చాలా భాగం నాణ్యతా ప్రమాణాలను దాటం లేదు. ఇది ఒక షాకింగ్ రియాలిటీ. చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం: యువర్ పనీర్ మే బీ పాయిజన్. అవును, మీరు ప్రతిరోజు తింటున్న ఆ పనీర్ మీ ఆరోగ్యానికి నెమ్మదిగా విషమై ఉండొచ్చు. కాబట్టి ఏం చేయాలి? విశ్వసనీయమైన డైరీల నుంచి కొనండి. ఇంట్లోనే చిన్న పరీక్షలు చేయండి. ఉదాహరణకు అయోడిన్ టెస్ట్ స్టార్చ్. చాలా తక్కువ ధరకు దొరికే పనీర్పై అనుమానం పెట్టండి. లేబుల్స్, తయారీ తేదీలు తప్పనిసరిగా చెక్ చేయండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ఆరోగ్యం కోల్పోతే ఏదీ మిగలదు. సో జాగ్రత్తగా ఉండండి, అవగాహన పెంచుకోండి, మీ కుటుంబాన్ని రక్షించండి.